కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిని అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయన అష్టదిగ్బంధనంలో ఉన్నారు. 35,000 టన్నుల రేషన్ రైస్ సీజ్ చేశారు సివిల్ సప్లై అధికారులు. దీని విలువ దాదాపు 100 కోట్లుంటుందని అంచనా వేశారు. ద్వారంపూడి అనుచరులకు చెందిన 8 గోడౌన్లు సీజ్ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. నిర్వహిస్తున్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ 2 రొయ్యల ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థ